ఏమైందండి? ఎందుకంత డల్గా ఉన్నారు? ఏం లేదులేరా, ఈ మధ్య బిజినెస్ అస్సలు సరిగ్గా జరగట్లేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. బిజినెస్ అనేది కంప్లీట్గా కస్టమర్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో అప్పుడప్పుడు బిజినెస్ అనేది అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. దానికే అంత బాధపడితే ఎలా? అంటే మనం ఆ బిజినెస్ మీదే కంప్లీట్గా డిపెండ్ అయి ఉన్నాం కదా. ఇలా కొన్ని రోజులైతే ఓకే, కానీ ఇలాగే పర్మనెంట్ అయిపోతే అది అనుకుంటూనే భయం వేస్తుంది నాకు. అయ్యో ఎందుకండి ఎప్పుడు అలా నెగిటివ్గా ఆలోచిస్తారు? ఎప్పుడు అలా నెగిటివ్గా ఆలోచించకూడదు. బీ పాజిటివ్. ఖచ్చితంగా మన బిజినెస్ ముందులాగే బాగా జరుగుతుంది. ఏమో, నీ మాటలు వింటుంటే కాస్త ధైర్యంగా ఉంది. మనకెవ్వరూ ధైర్యం చెప్పరండి, మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి. అప్పుడే మనం స్టాండర్డ్గా నిలబడగలుగుతాం. ప్రతి మగాడి వెనక నీలాంటి భార్య ఉంటే మేము ఏదైనా సాధించగలం. అంటే ఈ రోజే కదా ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వెళ్ళాల్సింది. ఎంగేజ్మెంటా? ఎవరిదిరా ఎంగేజ్మెంట్? అబ్బా ఏంటండి అప్పుడే మర్చిపోయారా? మీరే కదా చెప్పింది, లిల్లీ ఆంటీ కాల్ చేసి అందరూ రండి నాన్న ఎంగేజ్మెంట్కి అని చెప్పింది అన్నావు. అవునరా, మర్చిపోయాను. ఒకటా రెండా బుర్రలో ఆలోచనలు. సర్లేక లేచి రెడీ అవ్వండి, పోదాం. వెళ్దాంలే, కానీ నా దగ్గర డబ్బులు లేవురా. డబ్బులా? డబ్బుకు ఫంక్షన్కి సంబంధం ఏంటండి? డబ్బుకు ఫంక్షన్కి సంబంధం ఎందుకు లేదురా? ఫంక్షన్కి గిఫ్ట్ ఏం తీసుకుని వెళ్ళవా? అయ్యో గిఫ్ట్ ఎందుకండి? గిఫ్ట్ అవసరం లేని ఫంక్షన్ ఇది. ఏమి? ఎంగేజ్మెంట్కి గిఫ్ట్ పెడతారా ఎవరైనా? పెట్టాలనుంటే ఏదైనా పెళ్ళికి పెడతారు గిఫ్ట్. ఓ అవును కదా, సర్లే, ఖర్చు లేని ఫంక్షన్ అయితే వెళ్దాం పదా. అసలే ఈ రోజు వంట చేసే పని లేదని 2 రోజుల నుంచి హ్యాపీగా ఉంటే అంత కొలాప్స్ చేద్దామనే. ఇప్పుడైతే సరే, మరి నైట్ కన్నా చేయాలి కదా వంట. నైట్ ఇక్కడ వంట చేయాల్సిన పని లేదు. చిన్న పప్పుచారు మిగిలిందిగా అండి. మన మ్యారేజ్ డే వస్తుంది కదా, ఆ రోజు లీవ్ పెట్టండి. లీవా? ఆహా లేదులే, మా బాస్ లీవ్ ఇవ్వడు. ఇస్తాడో లేదో ముందు నువ్వు అడిగి చూస్తేనే కదా తెలిసేది. నాకు తెలుసు కదా, మా కొలీగ్స్ అందరు లీవ్ అడుగుతూ ఉంటారు. మా బాస్ అయితే నో లీవ్స్ అని ఒకే ఒక మాట చెప్పేస్తాడు. నేను కూడా అలా అడిగి లేదనిపించుకోలేమో చెప్పు. అసలు నీకుంటే కదా ఫస్ట్ లీవ్ పెట్టాలని, అన్ని స్తోదిగతలు చెప్తున్నావు. నేను అడగలేనులే, నువ్వు వచ్చి అడుగుదురా. నేను వస్తే మామూలుగా ఉండదు. ఇంకా అప్పుడు నా ఉద్యోగం కూడా ఉండదు, ఇంకా పర్మనెంట్గా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఏంటో ఈ జీవితం, ఒక స్పెషల్ డే లేదు, ఏమీ లేదు. పెళ్లి రోజైనా పుట్టినరోజైనా అన్ని రోజులు ఒకటే. అయితే ఒక పని చేద్దాం. ఏంటో? ఇద్దరం చెరొక డోలు మెడకేసుకొని ఈరోజు మా పెళ్లి రోజు హో అని చెప్పేసి ఊరంతా దండోరు వేద్దాం. ఏమి, ఎలా ఉంది ఐడియా? ఏడ్చినట్టుంది. ఎవరు చేయరు చూడు ఆ పని. మనం చేసామంటే ఇళ్లలో ఉండే వాళ్ళందరూ బయటకు వచ్చి మరీ మనం చూస్తారు. ఇంకా అది నీ జీవితంలో మర్చిపోలేని స్పెషల్ మ్యారేజ్ డేగా జీవితాంతం గుర్తుండిపోతుంది. నువ్వు ఒక్కడివే వెళ్ళు, పిచ్చోడివేమో అని చెప్పి పిచ్చి హాస్పిటల్లో చేర్పిస్తారు.